అండి అందరికీ. నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 53. అన్విత అన్న మాటకు అర్థం కానట్టు అయోమయంగా చూస్తున్న అనిరుద్ధ్తో ఏడుస్తూ అన్విత జరిగిందంతా చెప్పగా ఒక్కసారిగా అనిరుద్ధ్ నిశ్చేష్టుడై నేల మీద పాదమానక నేల కొరుగుతుంటే అనిరుద్ధ్ని సపోర్ట్ చేస్తూ పట్టుకున్నారు త్రిలోక్ గారు. అన్విత చెప్పింది విన్నాక అతని మనసు వాళ్ళమ్మ ఇలా చేసింది అంటే నమ్మలేకపోతుంది. మైండ్ ఏమో అంతా నిజమే నమ్ము అని చెప్తుంది. మైండ్కి మనసుకి మధ్య ఆలోచనల సంఘర్షణ జరుగుతుంటే ఆ సంఘర్షణలో ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు అనిరుద్ధ్. ఇప్పటి వరకు అమ్మ దూరమైంది అన్న బాధ మనసుని తొలిచేస్తుంటే ఇప్పుడు అన్విత చెప్పిన విషయాలతో బాధ ప్లేస్లో ఆవిడ మీద అసహ్యం వేస్తుంది. అసలు ఇంత క్రూరంగా రాక్షసంగా ఎలా ఉండగలుగుతారు అని ఆలోచిస్తుంటేనే అతని మైండ్ పనిచేయట్లేదు. అలా ఆలోచిస్తూ ఉంటే అతని ఆలోచనల సునామీ సుధాకర్ మీదకు మళ్ళింది. వాడు మా అమ్మను మోసం చేసి ఇలా చేస్తాడా అని మనసులో అనుకుంటూ గట్టిగా పిడికిలి బిగించాడు. అప్పుడే అనుకున్నాడు సుధాకర్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అని. అతని మనసులో ఆలోచనల అలజడి జరుగుతూ ఉంటే త్రిలోక్ గారు అనిరుద్ధ్కి సపోర్ట్ ఇచ్చి పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి కొంచెం వాటర్ తాగించి, నీకు నమ్మడానికి కష్టంగానే ఉండొచ్చు అనిరుద్ధ్, కానీ ఇది నిజం, ఇదే నిజం అని త్రిలోక్ గారు అంటుంటే మాట రాక మూగబోయాడు అనిరుద్ధ్. అన్విత అనిరుద్ధ్ పక్కనే కూర్చొని, నాకు తెలుసన్నయ్యా నీ మనసులో ఇప్పుడు ఏ ఫీలింగ్ నడుస్తుందో అని. జరిగిందంతా జరిగిపోయింది. ఇప్పుడు ఆవిడే మన మధ్య లేరు. అన్నీ తలుచుకొని బాధపడడం కంటే జరిగింది వదిలేసి ఇక నుంచి హ్యాపీగా ఉండడం మంచిది కదా అని అన్విత అంటుంటే, అన్నీ వదిలేస్తానన్వి, ప్రతి ఒక్కటి కూడా. అమ్మ ఏమేమి చేసిందో అన్నీ వదిలేస్తాను. వాటి గురించి థింక్ చేయను. ఏవీ మనసులో పెట్టుకోను. ఎందుకంటే ఇవన్నీ చేసిన అమ్మే ఈ లోకంలో లేదు. ఇక ఆవిడ తప్పు ఒప్పుల గురించి ఆలోచించడానికి ఏం లేదు. కానీ సుధాకర్ని మాత్రం వదిలిపెట్టను అని అనిరుద్ధ్ అంటుంటే అన్విత కూడా ఆయన్ని వదలకూడదన్నయ్యా అని. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో మనకు తెలియదు కదా, తనని ఎలా పట్టుకోవడం అని అన్విత అంటుంటే త్రిలోక్ గారు కూడా అనిరుద్ధ్కే సపోర్ట్ చేస్తూ, నీకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఆ బాస్టర్ని మాత్రం అస్సలు వదలకూడదు అన్నారు. జానకి గారు ఒకవైపు అనిరుద్ధ్ని, ఇంకోవైపు అన్వితని ఒళ్ళో పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉన్నారు. ఇద్దరికీ ఆమె ఒడిలో స్వాంతన దొరికిందనే చెప్పాలి. అన్విత, నువ్వేమనుకుంటున్నావు పెద్దమ్మ? ఆ సుధాకర్ని ఈజీగా వదలకూడదు అని నేను అనిరుద్ధ్ అనుకుంటున్నాం. పెదనాన్న కూడా మాకే సపోర్ట్ అని అన్విత అంటే, ఇంకా పెద్దమ్మ పెదనాన్న ఏంటమ్మా, అమ్మ నాన్న అని పిలిస్తే ఇంకా సంతోషిస్తాం కదా అని జానకి కొంచెం ఎమోషనల్గా అంటే, అదే అమ్మా, ఆ సుధాకర్ని అస్సలు వదలకూడదు అని అన్విత అంటే, కానీ నవీకి కూడా ఒక మాట చెప్పండి, వాడి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సుధాకర్
ఎక్కడ ఉన్నాడో ఈజీగా కనుక్కోవచ్చు అని జానకి చెప్పడంతో అని ఒక నిట్టూర్పు విడిచాడు అనిరుద్. అలా జానకి వడిలోనే ఆ రాత్రి నిద్రకు ఉపక్రమించారు అన్విత ఇంకా అనిరుద్. మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ ఉంటే శ్రీకర్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో చెప్పు శ్రీకర్ అన్నాడు నవి. హలో నవి, ఏం చేస్తున్నావు, బిజీగా ఉన్నావా అని శ్రీకర్ అడగ్గా లేదు శ్రీకర్, ఏంటి చెప్పు అని నవి అంటే ఏం లేదు, నా తమ్ముడు చావుకి కారణమైన ఆ డ్రగ్ డీలర్ భిక్షు దొరికాడు అని శ్రీకర్ చెప్పడంతో నవి గట్టిగా పిడికిలు బిగిస్తూ నిజంగా శ్రీధర్ చావుకి కారణమైన ఆ భిక్షు దొరికాడా అని బేస్ వాయిస్తో నవి అడుగుతుంటే అవును అని శ్రీకర్ సమాధానం ఇవ్వగా ఎక్కడ స్టేషన్లోనే లాక్ చేశావా అని అడిగాడు నవి. అవును నవి, స్టేషన్లోనే ఉంచాను. వాడిని లా అండ్ ఆర్డర్ ప్రకారం కాకుండా మన స్టైల్లో డీల్ చేద్దామని నేను అనుకుంటున్నాను. అందుకని ఒకసారి స్టేషన్కి రాగలవా అని శ్రీకర్ అనడంతో శ్రీధర్ నీకే కాదు శ్రీకర్, నాకు కూడా తమ్ముడే. ఎప్పుడూ అన్నయ్య అన్నయ్య అంటూ నా చుట్టూ తిరిగేవాడు. వాడిని మనకు దూరం చేసిన ఆ భిక్షుని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అని చెప్పి కాల్ కట్ చేసి నవి తొందరగా కిందకు వచ్చి బయలుదేరడానికని కార్ కీస్ తీసుకోగానే ఎక్కడికి వెళ్తున్నారు నవి గారు అని అడుగుతూ బయటకు వచ్చాడు అనిరుద్. చిన్న పని ఉండి స్టేషన్ వరకు వెళ్తున్నాను, ఏమైనా పని ఉందా అని నవి అడగగా అదేం లేదు, ఈరోజు అమ్ములు బర్త్డే కదా, సెలబ్రేషన్స్ ఏమీ లేవా అని అనిరుద్ అనడంతో ఈ టైంలో సెలబ్రేషన్స్ ఎందుకు అని కామైపోయాను. లేదంటే తన బర్త్డే కోసం చాలానే ప్లాన్ చేశాను అని నవి చెప్తుంటే ఏంటండి మీరేదో జరిగిందని అమ్ములు బర్త్డేని సెలబ్రేట్ చేయకుండా వదిలేస్తారా? మీరిద్దరూ కలిశాక ఇది తన ఫస్ట్ బర్త్డే, తనకి మెమరబుల్గా ఉండాలి కదా అని అనిరుద్ అంటే అవును, నేను కూడా తనకి మెమరబుల్గా ఉండాలని సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. కానీ ఈ సిచ్యువేషన్లో ఎందుకు అని నవి సంకోచిస్తుంటే అలా ఏం లేదు కానీ మీ ప్లాన్కి మీరు స్టిక్ అయిపోండి అని అనిరుద్ అంటే సరే, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వచ్చు. నువ్వు మన ఫ్యామిలీని మొత్తం తీసుకొని నేను చెప్పిన అడ్రస్కి రా ఈవినింగ్ అని నవి చెప్పడంతో ఓకే డన్ అన్నట్టు థమ్ సింబల్ చూపించి నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా అని అనిరుద్ అడగగా నవి నవ్వుతూ అనిరుద్ని హక్ చేసుకొని దీనికి పర్మిషన్ కావాలా, నేను నీకు అన్నయ్యనేగా అని నవి అంటే అనిరుద్ కూడా నవ్వుతూ థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్పగా నవి నవ్వుతూనే అనిరుద్ నుంచి వీడి కార్ తీసుకొని శ్రీకర్ స్టేషన్ వైపు వెళ్ళాడు. భువనేశ్వరి గురించి ఏమీ తెలియదు కాబట్టి అత్తయ్య దూరమైంది అన్న బాధలో ఏడుస్తూనే ఆ రాత్రి నిద్రపోయింది రాజీ రూమ్లోకి వచ్చి రాజీ అని అనిరుద్ పిలుస్తున్నా రాజీ లేవలేదు. రాత్రంతా ఏడుస్తూ కూర్చుంది కాబోలు. తెల్లవారుజామునెప్పుడో నిద్రలోకి జారుకుంది. అనిరుద్ పిలుపుకి లేచి కూర్చున్న రాజీ
చేతిలో కాఫీ పెడుతూ ఆమె ముఖం వాడిపోయి ఉంటే ఆమె ముఖాన్ని అతని రెండు చేతులతో పట్టుకుని ఏడ్చావా అని అడిగాడు లాలనగా. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.